నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, మీరు చూస్తున్నారు రీసెంట్గా మళ్ళీ లావణ్యకి కొత్త ప్రియుడు అని చెప్పేసి ప్రతి ఛానల్లో చూస్తున్నాము. అతను కూడా వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరుగుతోంది. మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చి వెళ్ళటం జరిగింది. అంటే ఇంక ఇది ఇలా ఆగదా? కామా 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 కామానే వెళ్తుంది తప్పితే కొత్త కొత్త వాళ్ళు ఎవరెవరినో వస్తున్నారు. పలానా నేను లావణ్య బాధితుడిని అని ఒకళ్ళు, లేకపోతే లావణ్య ఇంకా ఇది చేస్తుందని శేఖర్ భాష, ఇలా రకరకాలుగా చూస్తున్నాం. దీనికి ఫుల్ స్టాప్ ఏంటంటారు? దీనికి అసలు ఏంటి శాశ్వత పరిష్కారం అంటే మీ సైడ్ ఏం చెప్తారు? నేను ఆ రోజు రాజ్ తరుణ్ విషయం బయటకు వచ్చినప్పుడే మొదట్లో మనం ఏమనుకున్నాం, అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలామందికి లాగానే ఇతను కూడా ఆమెని చేసుకుంటాను అని చెప్పి సహజీవనం చేసిన తర్వాత అతను కాదని ఆ అమ్మాయిని, ఇంకో అమ్మాయి వస్తే సీన్లోకి అతను పక్కకి వెళ్ళిపోయాడు అనే ఒక ఉద్దేశంతో మనం స్టార్టింగ్లో లావణ్యని ఏ విధమైన నెగోషియేషన్ లేకోకుండా, ఎందుకంటే అలాంటి కథలన్నీ మనం విని ఉన్నాం కాబట్టి మనం లావణ్యని సపోర్ట్ చేసాం. ఛానల్స్ సపోర్ట్ చేసినాయి, నేను నాలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు. కానీ రోజు గడిచిన కొద్దీ ఏం జరుగుతుంది, ఇది ప్రేమ కథా చిత్రం కాదు, డ్రగ్స్ కథా చిత్రం అని మనమే మొదటిసారిగా మనం ఎస్టాబ్లిష్ చేసాం. అయితే అప్పుడు మనం ఏం ఆశించాము, డ్రగ్స్ కథా చిత్రం అన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతాం అని అంటుంది. కాబట్టి అసలు ఈ డ్రగ్స్ ఎవరి దగ్గర నుంచి ఎవరికి వస్తున్నాయి, ఎవరి దగ్గరికి చేరుతున్నాయి, వీళ్ళు మిడిల్ మ్యాన్సా, అంటే వీళ్ళు అసలు వీళ్ళు సప్లై చేసేవాళ్ళ, వినియోగించేవాళ్ళ, తయారు చేసేవాళ్ళు అయితే కాదనుకున్నాము అని మనకు ఒక పెద్ద ఆశ ఏమొచ్చింది అంటే, ఈ ద్వారా ఒక డ్రగ్స్కి సంబంధించిన ముఠా అయినా దొరుకుతుంది అనుకున్నాం. ఈ సందర్భంలో ఎవరు శిక్షకు గురైనా పర్వాలేదు, నష్టం లేదు దాంట్లో. ఆఖరికి ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ తరుణ్కి సంబంధం ఉన్నా కానీ, ఎవరైనా సినిమా వాళ్ళకి సంబంధాలు ఉన్నా కానీ ఎవరైనా సరే బయటకు వస్తారని మనం ఎదురు చూసాం. కానీ అది ఒక ఇప్పుడు కాదు కానీ మా చిన్నతనంలో అప్పుడప్పుడు వాల్ పోస్టర్ల దగ్గర కొంతమంది గుమిగూడుతూ ఉండేవాళ్ళు. ఏంటి ఆ వాల్ పోస్టర్లు అంటే, మలయాళ సినిమా వాల్ పోస్టర్ల దగ్గర నుంచి చూస్తూ ఉండేవాళ్ళు. ఆ మలయాళ సినిమా రిలీజ్ అయితే దొంగతనంగా సినిమా మొదలైన తర్వాత వెళ్ళి మలయాళం సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు. ఏంటి సంగతి అంటే, అవేవో సెక్స్ పిక్చర్స్ అన్నట్లు, శృంగారభరితమైన సినిమాలు అన్నట్లు. ఈ వీళ్ళ విషయంలో కూడా నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అభాండాలు, నోరు తెరిస్తే ఇంకొంతమంది ఈ విషయంలో లావణ్య వల్ల చాలామంది పురుషులకు అన్యాయం అయిపోతుంది. కాబట్టి లావణ్యని ఏమైనా సరే శిక్షించాల్సిందే అని కొంతమంది సంఘ సంస్కర్తలు, ఇట్లా రకరకాల వాళ్ళు సీన్ మీదకి వచ్చేసేసి ఆడియో కాల్స్, వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 9 నెలల సుదీర్ఘ కాలం నుంచి ఈ క్రైమ్ కథా చిత్రం, డ్రగ్స్ కథా చిత్రం, ప్రేమ కథా చిత్రం రన్ అవుతూనే ఉంది. కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు లావణ్యకు వ్యతిరేకంగా. మనం లావణ్యకు వ్యతిరేకంగా అంటే ఆమె పైన సానుభూతితో కాదు నేను మాట్లాడేది. ఆమె ఒక్కటే సెంటర్ పిల్లరు ఇక్కడ, ఆమె చుట్టూనే తిరుగుతుంది కథ అంతా. మరి అలాంటప్పుడు చట్టంలో ఏమాత్రం అవకాశం లేదా? ఈమె ఎంతవరకు దీనికి ఈ మొత్తానికి కారకురాలు? ఈమె కారకురాలు అయితే ఈమెను పట్టుకోవాల్సిన పోలీసులు, ప్రభుత్వము ఏం చేస్తున్నాయి? లేదు, ఈమె చుట్టూ ఉన్న వాళ్ళందరూ మహానుభావులు, సంఘ సంస్కర్తలు మాత్రమే ఉన్నారా? ఆఖరికి కథ ఆగిపోయింది అమ్మయ్య అనుకుంటే ఆ కథ మళ్ళీ బొంబాయికి చేరుతుంది, బొంబాయి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వస్తుంది, హైదరాబాద్ నుంచి గుంటూరుకి వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంది ఏంటి అంటే, ఆఖరికి మస్తాన్ సాయి తల్లిదండ్రులు కూడా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది,
మా అబ్బాయి మంచోడే. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది మా అబ్బాయి మంచోడే. రాజ్‌తరుణ్ సంబంధించి శేఖర్ భాష లాగా భుజాన వేసుకున్న వాళ్ళు లావణ్య క్రూరత్వం గురించి చెప్పేవాళ్ళే. ఇట్లా ఇంకా రకరకాలుగా మధ్యలో కొంతమంది అమ్మాయిల పేర్లు వచ్చినాయి బయటికి. ఈ అమ్మాయిల పేర్లు కాకుండా వాడెవడో చింటూ అని ఒకడు వచ్చాడు. ఎవరెవరో ఒక గలీజ్ కథా చిత్రం అన్నమాట ఇది. ఇంక నేను అనకుండా ఉండబట్టలేని విషయం. గలీజ్ అయిపోయింది మొత్తం. లావణ్యకు కూడా ఈ మాట ఊతపదం గలీజ్ గలీజ్ అనేది. దీంట్లో పోలీస్ ఆఫీసర్లు వచ్చారు. అసలు ఆ పోలీస్ ఆఫీసర్ల మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరో ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యి కూడా వెళ్ళారు. ఏమండి, ట్రాన్స్ఫర్ చేయటం ఏమన్నా పెద్ద విషయమా? ఓకే, ట్రాన్స్ఫర్ అయిపోతే అతను చేసినవన్నీ పోతాయా? అసలు మాట్లాడాల్సిన చట్టం మాట్లాడుకోకుండా, మాట్లాడాల్సిన పోలీసులు మాట్లాడకుండా, మాట్లాడాల్సిన కోర్టులు మాట్లాడకుండా ఎందుకు శేఖర్ భాష అనే మాట్లాడుతున్నాడు? అసలు ఈ శేఖర్ భాషకి ఈ కాల్ రికార్డ్స్ ఎలా వస్తున్నాయి? ఈ వీడియో రికార్డింగ్స్ ఎట్లా వస్తున్నాయి? అతను ఏ ఉద్దేశంతో వాటన్నిటినీ పబ్లిక్లోకి, బయట సమాజంలోకి ఒక విషగులికల్లాగా ఎందుకు వదులుతున్నాడు? ఈ ఛానల్స్ అన్నీ కూడా అవి రిలీజ్ చేసి అవి వేసి తద్వారా వ్యూవర్షిప్ని పెంచుకోవాలని చూస్తున్నారా? అంటే ఈ మొత్తం కథ చూసుకుంటే చివరికి మిగిలింది ఏంటి అని చూసుకుంటే, శిక్ష పడాల్సిన వాళ్ళకి శిక్ష పడలేదు, శిక్షించబడాల్సిన వాళ్ళు శిక్షించబడలేదు, న్యాయం ఎవరికి జరగాలో అర్థం కావట్లేదు. ఏ కేసు అయినా చూసుకోండి మీరు, ఈ విషయంలో వీళ్ళకి న్యాయం జరగాలి అని మనం కోరుకుంటాం. అంటే క్లియర్గా కనపడతారు. ఈ కథా చిత్రంలో అసలు నిజమైన బాధితులు ఎవరు? న్యాయం జరగాల్సింది ఎవరికి? శిక్షించబడాల్సింది ఎవరు? ఎవరు దోషి నిర్దోషి అనేది అర్థం కావట్లా. ఇప్పుడు ప్రీతి వచ్చింది బయటికి, నేను ఇలా సఫర్ అయ్యాను, అలా సఫర్ అయ్యాను అని చెప్పింది. ఆ అమ్మాయి రీహాబ్లో కూడా ఉండొచ్చింది. ఏది ఏమైనా ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయి చక్కదిద్దుకోవటానికి ఆ అమ్మాయి ముందుకు వచ్చింది. ఆ అమ్మాయికి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఇట్లా డ్రగ్స్లోకి దిగిన వాళ్ళు రీహాబ్ ద్వారా తప్పితే మామూలుగా వాళ్ళు మంచిగా అవ్వటం అనేది జరగని పని. అలా రీహాబ్కి వెళ్ళి ఆ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఇవాళ కొంచెం ఆ అమ్మాయి మాట్లాడే దాంట్లో ఒక కనెక్షన్ కనిపిస్తుంది. అదే మీరు లావణ్య విషయం చూడండి, ఎక్కడన్నా కనెక్షన్స్ కనిపిస్తాయేమో. మస్తాన్ సాయి మాట్లాడే దాంట్లో కనెక్షన్స్ కనిపిస్తాయేమో, ఆ చింటూ మాట్లాడే దాంట్లో కనెక్షన్స్ కనిపిస్తాయేమో. వీళ్ళ ముగ్గురికి ఉన్నది ఒకటే, తిన్నామా, తాగామా, తీసుకున్నామా, ఎంజాయ్ చేసామా. ఎవరికైనా వీలైనంతలో మనం టోపీ వేసి కొత్త వాళ్ళని మన గ్యాంగ్లోకి చేర్చుకున్నామా, వాళ్ళను కూడా ఈ ఊబిలోకి దించి తద్వారా డబ్బులు సంపాదించామా. ఇవి తప్పితే ఏమన్నా ఉన్నాయేమో చెప్పండి? ఏమన్నా విలువలు, ఒక మంచి చెడు ఏమన్నా ఉందా అసలు? పైగా బోలెడు బూతుని సమాజంలోకి వదిలారు, బూత్ ఎపిసోడ్స్ వదిలారు. ఈ బూత్ ఎపిసోడ్స్ సమాజంలోకి స్ప్రెడ్ అవ్వటానికి మటుకు పూర్తిగా శేఖర్ భాష మాత్రమే దోషి ఈ విషయంలో. ఎవరికి అందజేయాల్సినవి వాళ్ళకి అందజేయకుండా, ఎవరికి చేరాల్సినవి వాళ్ళకి చేర్చుకోకుండా అన్నీ తనకి వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు 9 నెలల నుంచి మనం మాట్లాడుతున్నాం లావణ్య గురించి. లావణ్య కూడా నాతో మాట్లాడింది. బోలెడు కాల్స్ మాట్లాడాం లావణ్య గురించి, ఏది పబ్లిక్ కాల్స్ మాట్లాడాం. ఇంత జరిగితే నా దగ్గర ఒక్క సింగిల్ ఫీడ్ లేదు నా దగ్గర. అంటే పంపించిన ఫోటోలు కానీ, కాల్ రికార్డింగ్స్ కానీ, వీడియో రికార్డింగ్స్ కానీ నా దగ్గర ఒక్కటి లేవు. నేను లావణ్య తరఫున మాట్లాడినా మొదట్లో, తర్వాత లావణ్యకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడినా, లావణ్యను తిట్టినా, ఏం చేసినా సరే ఇన్ని నెలల నుంచి పాటు పడితే ఈ రోజుకి నా దగ్గర ఒక్క రికార్డింగ్ లేదు. ఎందుకు అంటే ఈ రికార్డ్స్ తోటి నేనేమి చెయ్యను, ఈమెతో ఉపయోగం లేదు. ఆమె నోరేసుకుని పడుతుంది అంతే, చెప్తుంది అంతే, మాట్లాడుతుంది అంతే. అంతకంటే ఇందులో నుంచి ఏదో ఒక ఆశించి కానీ, ఒక బిజినెస్ కానీ, ఒక వ్యవహారం కానీ ఆమె చెయ్యదు. కాబట్టి ఆమెకి ఇచ్చే ఉపయోగం అని నాకు ఇవ్వట్లేదు ఎవరు. ఎవరికి చేరితే అది ఉపయోగపడుతుంది అన్న వాళ్ళ చేతికి ఇస్తున్నారు. అంటే ఈ కథ మొత్తాన్ని నడుపుతున్న వాళ్ళు వేరే ఉన్నారు.
ఆఖరికి శేఖర్ భాషతో సహా పావే. లాయర్లు పావులు ఇక్కడ. అందరూ పావులే. కానీ ఎవరు నడుపుతున్నారు? లావణ్య బయటపడ్డానికి ఆమె కథ నడుపుతుందా, లేదు సినిమా అయిన అతను రాజ్ తరుణ్ అతను నడుపుతున్నాడా? వీళ్ళందరితోటి అష్టాచమ్మ ఆడుతున్న శేఖర్ భాషకి ఏమన్నా లాభమా ఇందులో? లేదంటే పోలీసులకి లాభమా? మస్తాన్ సాయి అరెస్ట్ అయి ఉన్నాడు. అరెస్ట్ అవ్వకముందు అతను కూడా కొన్ని చోట్ల మాట్లాడున్నాడుగా, అవును. కొన్ని వీడియో ఫోన్ కాల్స్ మాట్లాడున్నాడుగా ఛానల్స్ తోటి. అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఆఖరికి అతను అంత దారుణమైన పనులు చేశాడు అని ఎంతో కొంత ఆధారాలు ఉండగా, లావణ్య చెప్పినంత జరిగి ఉండకపోవచ్చు, ఎంతో కొంత జరిగిందనేది అయితే వాస్తవం. అయితే ఆఖరికి మస్తాన్ సాయి తల్లిదండ్రులు కూడా వాళ్ళకున్న డబ్బు బలం కావచ్చు, పలుకుబడి కావచ్చు, లేకపోతే మరి వాళ్ళ కులం కావచ్చు, వాళ్ళ రాజకీయాలు కావచ్చు, ఏమో తెలియదు, కానీ వాళ్ళు కూడా లావణ్యనే అంటున్నారు తప్పితే వాళ్ళ అబ్బాయిని అనట్లేదు. పాపం మా అబ్బాయి అని చెప్తున్నారు, మమ్మల్ని బెదిరించింది అని చెప్తున్నారు, మమ్మల్ని అది చేసింది, ఇది చేసింది, బ్లాక్మెయిల్ చేసింది, ఆ అమ్మాయి ఫోన్ నుంచి మేము అసలు చచ్చిపోతున్నాం ఆ అమ్మాయి ఫోన్ విషయం అని మాట్లాడారు. మీరు ఎందుకు కేసు పెట్టలా? కేసు పెట్టాలిగా. రాజ్ తరుణ్ ఎందుకు కేసు పెట్టలా? అలాగే ఇంకొకళ్ళు ఎందుకు కేసు పెట్టలా? ఇప్పుడు కొత్త హీరో ఇంకొకతను వచ్చాడు రంగంలోకి, కెవిన్ అని. మీరు కెవిన్తో చేసిన ఇంటర్వ్యూ నేను చూశాను. చాలా కష్టపడి చాలా బీప్లేసి ఇంటర్వ్యూ చేశారు. అలాగే శేఖర్ భాష ఇంటర్వ్యూ కూడా వేశారు. 7 కేసులు, 7 ఎఫ్ఐఆర్లకు సంబంధించి దానిలో కూడా చాలా కష్టపడి బీప్లేశారు. ఎందుకు బీప్లేశారో నాకు అర్థం కాల. మరి ఇంత జరుగుతూ ఉంటే లావణ్య అనే ఒక మనిషి ఒక హైటెన్షన్ వైర్ లాంటిది, ముట్టుకుంటే కాలుతుంది, సర్వనాశనం అయిపోతాము, ఉభయ భ్రష్టత్వం జరుగుతుంది. ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇన్ని మాటలు సర్క్యులేట్ అవుతూ ఉంటే కూడా, ఇంతమంది గొంతులు దించుకుని మాట్లాడుతుంటే కూడా, మరి కెవిన్ అనేవాడు ఎలా లావణ్యతో స్నేహం చేశాడు? ఇప్పుడు అందరూ కలిసి మాట్లాడుతుంది ఏంటి? అందరూ ఇక్కడ శుద్ధపోసలు. ఓకే. ఒక్క లావణ్య మాత్రమే దోషి అని చెప్పి మన శేఖర్ భాష పరిభాష్యం ఇస్తున్నాడు. మరి ఈ ఆఖరిలో వచ్చిన కెవిన్ సంగతి ఏంటి? మధ్యలో వచ్చిన వాళ్ళేంటి? అలాగే ఆమెతో కలిసి బిజినెస్ చేసిన మస్తాన్ సాయి ఏంటి? ఆ మస్తాన్ సాయి అని ఎంత సాఫ్ట్ టోన్తో మాట్లాడుతున్నాడు శేఖర్ భాష. ఓకే. అదే లావణ్య విషయం వచ్చేసరికి అగ్రెసివ్ అయిపోతున్నాడు. రాజ్ తరుణ్ కూడా అంతకుముందు నా ఇంట్లో ఉండే డ్రగ్స్ చేసేది, అప్పుడు నేను నా ఇంట్లో చేయడం ఏంటి తల్లి, నువ్వు ఎక్కడన్నా చేసుకో, బయట చేసుకో, నా ఇంట్లో చెయ్యకని చెప్పాను అని రాజ్ తరుణ్ చెప్పిన సందర్భం ఉండగా, నిన్న ఇంటర్వ్యూలో శేఖర్ భాష ఏం చెప్తాడు అంటే, ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తరువాతనే ఆమెను పంపలేక తను బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడే తెలిసింది శేఖర్ భాష రాజ్ తరుణ్కి ఈమె డ్రగ్స్ వ్యవహారం నడుపుతుందని. అంతకుముందు తెలీదు అని చెప్తున్నాడు శేఖర్ భాష. కానీ పాపం అప్పటికే రాజ్ తరుణ్ ఇచ్చేస్తున్నాడు స్టేట్మెంట్. నా ఇంట్లోనే చేసేది, నా ఇంట్లో నేను అతని బాధను నేను అర్థం చేసుకుంటాను. నాకు అర్థమైంది అతని బాధ. కాకపోతే అన్ని రోజులు భరించాల్సిన అవసరం ఏంటి? ఏ లాభం లేకుండా నువ్వు ఎందుకు భరించావు అనేది నేను మొదటి నుంచి మాట్లాడుతున్నమాట. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అనుకోండి, మనం ఉంచుకోం. మన ఇంట్లో పిల్లలే యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అయ్యారనుకోండి, దానికి ఏదో విధంగా చెక్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఏదో రకంగా చెయ్యాల్సిందే. చెయ్యకపోతే మనము ఒక పౌరులుగా, బాధ్యత గల పౌరులుగా, బాధ్యత గల తల్లిదండ్రులుగా సొసైటీకి ఏం చెప్తామండి? మరి ఈ కెవిన్ అనే అతను మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, అసలు అతనికి ఒకసారి ఫోన్ చేయండి. మీరు ఏమైనా నేను మాట్లాడతాను కెవిన్తో. నేను ఒక్కసారి ట్రై చేస్తాను మేడం. కాల్ కలుస్తుందో లేదో ఒకసారి ట్రై చేస్తాను.
అతను లాస్ట్ స్టూడెంట్ అని కూడా అదే చెప్తాను. అదే అదే హలో హలో కెవిన్ గారు. మేడం చెప్పండి. ఏమండి? బాగున్నారా? బాగున్నానండి. నేను షోలో ఉన్నాను. షోలో ఎవరున్నారంటే నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. ఓకే. ఓకే. ఆ మేడం మీతో మాట్లాడాలి అంటున్నారు. లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ చూసారట. ఆ. ఆ మేడము లావణ్యకి సంబంధించి మీతో కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటున్నారు. మీకు ఓకే అంటే నేను మేడంని లైన్లోకి తీసుకుంటాను. అంటే ఇట్లా రమ్మంటారా పోనీ? రావటం ఓకే అండి, చేద్దాము. బట్ మేడం ఏంటంటే నెక్స్ట్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మండే అవైలబుల్ ఉంటారు, అప్పుడు డైరెక్ట్గా అయినా చేద్దాము. బట్ ఫోన్ కాల్లో కొన్ని ఇప్పుడు మేడం నాతో డైరెక్ట్గా ఉన్నారు. ఓకే ఓకే. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని అనుకుంటున్నారట. మీరు రెడీగా ఉన్నారు అంటే నేను మేడంకి ఫోన్ ఇస్తాను. అంటే నేను యాక్చువల్గా ఒక కాన్ఫరెన్స్ లో ఉన్నాను ఇప్పుడు. జూరిస్ట్ జస్ట్ ఒక 5 minutes. అంటే నేషనల్ జూరిస్ట్ కాన్ఫరెన్స్ అని ఇక్కడ గచ్చిబౌలిలో బ్రహ్మకుమారి దాంట్లో ఉన్నాను. ఓకే. సో నాకు కొంచెం బిజీగా ఉన్నాను. నేను డైరెక్ట్ గా వస్తాను, స్టూడియోకి కావాలంటే వస్తాను. ఓకే. అంటే మీరు ఒక 5 minutes కూడా మాట్లాడలేరండి ఇప్పుడు? ఇప్పుడు కొంచెం కష్టం అండి, కాన్ఫరెన్స్ లో ఉన్నాను నేను. రైట్. ఓకే. నేను వస్తాను స్టూడియో, మీరు అరేంజ్ చేయండి మీటింగ్, నేను వస్తాను. సరే సరే. ఓకే అండి. థ్యాంక్ యూ. అది మేడం బ్రహ్మకుమారీస్ కి సంబంధించి గచ్చిబౌలిలో ఏదో కాన్ఫరెన్స్ రన్ అవుతోంది, అక్కడ ఉన్నానని చెప్పేసి చెప్తున్నాడు. ఏం కాన్ఫరెన్స్ చెప్పలా. బట్ మీటింగ్ కి మీరు అరేంజ్ చేయండి, వస్తానని చెప్తున్నాడు. నేను ఖచ్చితంగా పిలిపిస్తాను మేడం తన్ని. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చుందాము. అండ్ నేను డైరెక్ట్గా క్వశ్చన్ కూడా తను తీసుకున్నాను. మీకు ఎలా పరిచయం, మీరు ఎలా వెళ్ళారు అని అడిగినప్పుడు నాకు పోలీస్ స్టేషన్లో పరిచయం. తనకి ఆల్రెడీ వేరే కేసు ఉంది, తన మీద పెట్టిన కేసు, కెవిన్ పైన తన గర్ల్ ఫ్రెండ్ ఏదో కేసు పెట్టింది. ఆ కేసుకి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ లావణ్య కూడా ఉంది. అయితే నాకు ఒక డ్రాఫ్ట్ ఒకటి ప్రిపేర్ చేసిస్తావా అని తనే హెల్ప్ అడిగింది. కెవిన్ ఎందుకంటే అప్పటికే తను లాస్ట్ స్టూడెంట్ గా ఉన్నాడు, ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు కాబట్టి ఒక డ్రాఫ్ట్ చేసిస్తావా అని హెల్ప్ అడిగింది. హెల్ప్ అడిగితే నేను డ్రాఫ్ట్ చేసి ఇచ్చాను తనకి. తనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, నేను మాట్లాడతాను అని చెప్పి తను నాకు చెప్తే నేను తనకి డ్రాఫ్ట్ చేశాను. అలా పరిచయం అయింది. పరిచయం అయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను ఒకసారి వెళ్ళాను, మా ఇంటికి ఒకసారి వచ్చింది. లైవ్ లో తను చెప్పింది మనకి ఏంటంటే నేను తన బాయ్ ఫ్రెండ్ ని కాదు, ఫ్రెండ్ మాత్రమే. మరి బాయ్ ఫ్రెండ్ అని ఎలా ఎస్టాబ్లిష్ అయింది అని నేను శేఖర్ గారిని కూడా అడిగాను. ఇతను దాచిపెడుతున్నాడు నిజాలు, ఇతను ఒప్పుకోవట్లేదు. ఇతనికి సంబంధించిన వీడియోస్ అండ్ ఆడియో కాల్స్ నా దగ్గర ఉన్నాయి, నాకు మస్తాన్ సాయి పంపాడు అని శేఖర్ గారు చెప్పారు ఆ రోజు ఇంటర్వ్యూలో. మస్తాన్ సాయికి మీ వీడియోస్ మీ ఆడియో కాల్స్ ఎలా వెళ్ళినాయి అనేది కూడా క్వశ్చన్ చేశాను. మీరిద్దరు ఫోన్ మాట్లాడుకున్నారు, చేస్తే లావణ్య రికార్డ్ చేసుకుంటది, లేకపోతే కెవిన్ రికార్డ్ చేస్తాడు. వీడియోస్ అయినా సరే మీరే రికార్డ్ చేసుకుంటారు. అవి బయటకు ఎలా వచ్చినాయి? ఆ కాల్ విన్నారా మేడం? బయటకు వచ్చిన కాల్ కెవిన్ తో ఉన్నది కొంత విన్నానండి, నాకు వినాలనిపించలేదు. అయితే ఇవి ఎలా వచ్చినాయి అంటే లావణ్య రికార్డ్ చేసి మస్తాన్ సాయికి పంపించింది, మస్తాన్ సాయి శేఖర్ భాషకి పంపాడు. ఎన్ని రోజులు పరిచయం కెవిన్ తో? 5 months మేడం. ఈ 5 months లోనే అతను సరే మీరు బయటికి రావడానికి కారణం ఏంటి, లావణ్య పైన ఇప్పుడు ఎందుకు ఇచ్చేయాల్సి వచ్చిందంటే తను హైపర్ అయిపోతుంది, తను మెంటల్లీ కరెక్ట్ గా లేదు, హైపర్ అయిపోతుంది, చిన్న విషయానికి కూడా బెదిరించాలని చూస్తుంది, సూసైడ్ చేసుకోవాలని పోలీసులకు కూడా కాల్ చేశాడు. 100కి డయల్ చేసి పలానా అమ్మాయి నన్ను బెదిరిస్తుంది, సూసైడ్ చేసుకొని చనిపోతాను అంటుంది, నా నేమ్ రాసి మీరు యాక్షన్ తీసుకోండి అని ఫస్ట్ పోలీసులకు కూడా 100కి డయల్ చేసిన రికార్డు కూడా పెట్టాడు మనకి. ఇది జరిగింది. తన ఎపిసోడ్లో తను బయటికి రావడానికి కారణం ఏంటి అంటే ఆ కాల్ వైరల్ అయింది. ఆ కాల్ అసలు ఎవరు రిలీజ్ చేశారు? శేఖర్ భాష రిలీజ్ చేశాడు. శేఖర్ భాషకి మీకు ఎలా వచ్చింది ఈ కాల్ అంటే నాకు మస్తాన్ సాయే పంపాడు, లావణ్య ప్రస్తుతం ఇతనితో ఉంటుంది, నాకు వీడియోస్ ఆడియోస్ పంపిస్తుంది అని చెప్పేసి మస్తాన్ సాయికి లావణ్యనే పంపింది. ఓకే, ఇది జరిగిన మ్యాటర్ అయితే ఇది మేడం. ఏది ఏమైనా అండి, ఎవరెవరికి పంపించారనేది అప్రస్తుతం ఇక్కడ. కానీ పబ్లిక్ లోకి అయితే వచ్చినాయి కదా. కరెక్ట్. పబ్లిక్ లోకి ఎవరి ద్వారా వచ్చినాయి? శేఖర్ భాష ద్వారా వచ్చినాయి.
అసలు ఇట్లాంటి చండాలాన్ని, ఇలాంటి దుర్గంధాన్ని ఎందుకు సమాజం మీద వెదజల్లాలనుకుంటున్నాడు శేఖర్ భాష? ఈ మొత్తం విషయంలో మనకు ఒకటే కనిపించేది ఏంటి అంటే, లావణ్య చెడ్డది, లావణ్య చెడ్డది, ఉమ్, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ లావణ్యతో స్నేహం చేసిన వాళ్ళందరూ మంచివాళ్ళ? ఎలా అవుతారు అలా? లావణ్య మాత్రమే చెడ్డదయ్యి వాళ్ళందరూ మంచివాళ్ళు ఎలా అవుతారు? ఆమెతో శైలైన వాళ్ళందరూ ఆమెతో తిన్నారు, తాగారు, ఆమెతో చేయవలసినవన్నీ చేశారు, అన్నీ చేసిన వాళ్ళందరూ శుద్ధపోసలు. ఉమ్, ఇక్కడ లావణ్య ఒకటే చెడ్డది. అయితే నేను ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వేశ్యాగృహాలు ఉంటాయి, ప్రాస్టిట్యూషన్ హోమ్స్. అలాగే కొంతమంది ప్రాస్టిట్యూట్స్ తోటి హోటల్స్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఏ సందర్భంలోనైనా సరే ఒక ప్రాస్టిట్యూట్ని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాల్ని మనం చూస్తున్నాము. అలాగే ఆమె పైన మాట్లాడే మాటలు చూస్తున్నాం మనము. ఉమ్, కానీ అదే ప్రాస్టిట్యూషన్ హోమ్లో ఒక పురుషుడు దొరికితే, ఇప్పుడు ఆమె ప్రాస్టిట్యూట్ ఎట్లవుతుంది? ఇంకో పురుషుడితో ఉంటేనే కదా అయ్యేది. yes, అవును, అవును. కానీ మరి ఆ పురుషులు ఎక్కడా దొరకరు ఎందుకు? ఆ పురాణ పురుషులా లేకపోతే పుణ్య పురుషులా? ఆ పురుషులు ఏమైనా వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏమైనా కవచాలు ఉన్నాయా? ఇప్పుడు సమాజం కూడా లావణ్యని బరితెగించింది. లావణ్య ఒక మెంటల్ కేసు, లావణ్య వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అవును, అవుతున్నాయి, నేను కాదనట్లా. కానీ ఈ మొత్తం వ్యవహారాలు నడవటానికి ఎవరైతే సహకరించారో, ఎవరైతే ఈ వ్యవహారాలన్నీ చేశారో వాళ్ళందరూ శిక్షార్హులు కాదా? ఉమ్. ఒక లావణ్య శిక్షార్హురాలా? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది వింటే మనకు కూడా అదే అర్థమవుతుంది కదా. లావణ్యని బూచిగా చూపించి, లావణ్యని పెద్దగా 70 mm స్క్రీన్లో చూపించి, లావణ్య వెనక వీళ్ళందరూ దాక్కోవాలని చూడట్లేదా? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఆడవాళ్ళు చేస్తేనే నేరము, ఆడవాళ్ళు చేస్తేనే తప్పు, ఆడవాళ్ళు చేస్తేనే ఆడవాళ్ళకే శీలం ఉండాలి అనేది? అసలు మగవాళ్ళు చేసినా తప్పే, మగవాళ్ళకి శీలం కావాలి, మగవాళ్ళ బుద్ధి బాగుండాలి అని ఎందుకు ఆలోచించలేకపోతుంది ఈ రోజుకి సమాజం? అంటే ఓ పక్కన మనం పురుషుల్ని ఒప్పేసుకుంటున్నాం, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, తప్పే కాదు, కానీ స్త్రీ మటుకు సరిగా ఉండాలి, స్త్రీ మాత్రమే సరిగా ఉండాలి అనే ఒక భావజాలం ఈ ఈ మొత్తంలో ఉండటం వల్లనే ఈరోజు లావణ్య ఇంతలా ప్రొజెక్ట్ అవుతుంది సమాజం ముందు. కాల్స్ చేసిన వాళ్ళు కూడా, నేను లైవ్ కాల్స్ అటెండ్ అయ్యాను కదా, లైవ్ కాల్స్ అటెండ్ అయినప్పుడు కూడా రాజ్ తరుణ్ జీవితం అన్యాయం చేసింది, మస్తాన్ సాయికి అన్యాయం చేసింది, ఇలా రకరకాల వాళ్ళకి అన్యాయం చేసింది అని మాట్లాడుతున్నారు. లావణ్య ఒక్కటే చేయగలదా? ఉమ్. అంటే లావణ్య చేయడాన్ని నేను ఖండిస్తూనే మాట్లాడుతున్నా. Okay. నేనేమి లావణ్యని నేను వెనకేసుకు రావట్లేదు. నేను మాట్లాడే మాటల వల్ల ఉత్తేజితురాలైపోయి లావణ్య ఇంకా కొన్ని తప్పులు చేయమని కూడా నా ఉద్దేశం కాదు. లావణ్య ఆగాలి. నేను చెప్పాను, ఫోన్ కాల్లో అమ్మాయితో మాట్లాడాను, ఉమ్. లైవ్లో మాట్లాడాను. అమ్మా ఇక్కడ ఆపు, ఇంకా నీకేం కావాలి జీవితంలో? అసలు నువ్వేం కోరుకుంటున్నావు జీవితంలో? ఈ సంఘర్షణ అంతా అవసరమా? ఈ గందరగోళం అవసరమా? నువ్వు ఎంత అబాస్పాలవుతున్నావో సమాజంలో నీకు అర్థం కావట్లేదా? ఇలా మాట్లాడితే నేను బయటికి రావాలనుకుంటున్నానమ్మా, నేను బయటికి రావాలనుకుంటున్నాను మేడం, ఐ వాంట్ టు కమ్ అవుట్ అంటుంది. కానీ రాలే. ఏ రోజైతే వాళ్ళ అమ్మ చెప్పింది డబ్బులు తీసుకొని వెళ్ళి గోవా వెళ్ళి ఎంజాయ్ చేసింది అని, కానీ ఆ గోవాలో ఒక్క అమ్మాయే ఎంజాయ్ చేయగలదా? ఆ అమ్మాయి చుట్టూ ఎవరు లేరా? మనం ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఇలా ఆలోచిస్తే మనకి చాలా సమాధానాలు దొరుకుతాయి. ఇవన్నీ శేఖర్ భాషకు తెలియక కాదు, ఎంత కథ నడిపిస్తున్న శేఖర్ భాషకి ఇవన్నీ తెలియక కాదు. కానీ శేఖర్ భాషకి వెనక ఒక ఆలోచన ఉంది. ఏంటి అంటే, ఆడవాళ్ళు తప్పులు చేసి కూడా వాళ్ళు ఏదో బాగుంటున్నారు, వాళ్ళు ఏదో పామేసుకుంటున్నారు, మగవాళ్ళే అన్యాయం అయిపోతున్నారు అని ఒక పురుష పక్షపాతిగా అతను మాట్లాడుతున్నాడు తప్పితే, అతను నేను పురుషులకు కూడా కమిషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, మహిళా కమిషన్ లాగా పురుష కమిషన్ కావాలి, నేను ఢిల్లీ వెళ్తాను, జంతర్ మంతర్ వెళ్తాను, చాలా చాలా కబుర్లు చెప్పాడు. నేను ఒక సంఘం రిజిస్టర్ చేస్తాను, నేను వాళ్ళ కోసం నేను నా శాయశక్తిలో చేస్తాను అని చెప్పాడు.
ఇవన్నీ చెయ్యడము ఒక్కడి వల్ల కానీ, లేకపోతే నీలాంటి ఒక నలుగురు చేరినంత మాత్రాన అవ్వదు. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే, మీరు ఏదైతే సమాజంలో మార్పు తేవాలి అని అనుకుంటున్నారో Hmm. ఆ మార్పు వచ్చే అవకాశానికి తగ్గట్లుగా పురుషులు కూడా లేరు. వాళ్ళ తప్పులు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగేది ఎక్కడ చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పిన ఈ సో కాల్డ్ పీపుల్ అందరూ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఏమి తప్పు చేయలేదా? తప్పు చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి న్యాయం ఏంటి? నాకు అర్థం కాదు. Hmm. అందుకని శేఖర్ భాషనే ఏ ఉద్దేశంతో ఇవన్నీ మొదలెట్టాడో తెలియదు కానీ అతను ఏమీ సాధించకపోగా సమాజం మీద ఒక దుర్గంధాన్ని వెదజల్లాడని చెప్పొచ్చు. ఒక అశ్లీల వీడియోలు, అశ్లీల ఆడియోలు, ఫోన్ కాల్స్ అవన్నీ వినిపించి ఇప్పటికే సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టం చాలు సొసైటీకి. ఇంకా ఇట్లాంటి పుంకాలుగా ఈ ఫోన్ కాల్స్. అసలు అతను ఒక నేరస్తుడు, మస్తాన్ సాయి అనేవాడు. Hmm. ఆ నేరస్తుడితోటి నీకు ఏ విధమైన సంబంధం, నీకు సంబంధాలు ఎలా ఉంటాయి అసలు? ఈ అమ్మాయి పంపించింది వీడియోస్, పంపించే ఉండొచ్చు, నేనేం కాదు అనను. కానీ ఆ వీడియోస్ నీకు పంపించి పబ్లిక్ చేయాల్సిన అవసరం మస్తాన్ సాయికి ఏంటి? ఈ పవిత్ర కార్యక్రమానికి పూనుకోవాల్సిన అవసరం నీకేంటి? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు పరిస్థితిని ఏదన్నా మెరుగు చేద్దాం అనాల్సింది పోయి, ఒక సమస్యను పరిష్కరిద్దామని చూడాల్సింది పోయి, ఇంకాస్త కంపు చేసి మీరు సాధించేది ఏంటి అని నేను అడగదలుచుకున్నా. ఇందులో లావణ్యతోటి ఈ మొత్తం గ్యాంగ్ ఒకటే. నాకేమి వీళ్ళు ఎక్కువ చేశారు వాళ్ళు తక్కువ చేశారు అనటానికి లేదు. లావణ్య చేసిందంతా చేసింది, లావణ్యతో పాటు చేసిన వాళ్ళందరూ చేశారు. చివరిలో ఇప్పుడు కెవిన్ అని అతను, ఆమె ఏంటో తెలుసు ప్రపంచానికి. 9 నెలల నుంచి విని చూసి చిరాకెత్తిపోయినాం. అట్లాంటి వ్యక్తి నీకు ఒక 5 నెలల క్రితం పరిచయం అయితే అప్పటికే నాన్న గబ్బు పట్టిపోయింది కదా. ఆమెతో నీకు స్నేహం ఏంటి? నేను చచ్చిపోతాను అని బెదిరించేంత సాన్నిహిత్యం నీకు ఎలా వచ్చింది? మేము మాట్లాడాం కదా, మరి మమ్మల్ని అలా బెదిరించలేదే? మీరు మాట్లాడారు కదా అమ్మాయితోటి, నేను మాట్లాడాను కదా, మనల్ని ఎందుకు బెదిరించలేకపోయింది? అక్కడ నువ్వేదో చేయాలనుకున్నావు, ఏదో పామేసుకుందాం అనుకున్నావు. నీ ఇంట్రెస్ట్ ఏదో ఉంది కాబట్టే నువ్వు ఆమెతో స్నేహం చేశావు. నీకు అది ఆమె అందించింది కాబట్టే ఆమె నిన్ను బ్లాక్మెయిల్ చేయగలుగుతుంది. నువ్వు ఈరోజు శుద్ధపోసలాగా వచ్చేసేసి, అపో ఏమీ తెలియని అమాయకుడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు కెవిన్ అన్నలాగా వచ్చేసేసి వాళ్ళు నువ్వు పిక్చరైజ్ చేసుకుంటానంటే ఎట్లా కుదురుతుంది? ఏం చెప్తావు సమాధానం? ఆమె ఏంటో నీకు తెలుసు, ఆమెతో నువ్వెందుకు స్నేహం చేసావు? ఇలాంటి వెధవల్ని వెంటేసుకుని వచ్చే బలహీన మనస్కుల్ని వెంటేసుకొచ్చే శేఖర్ భాష సంగతి ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అతను అసలు మస్తాన్ సాయితో స్నేహం ఏంటండి? ఇవన్నీ కూడా ఈ రోజుకి లావణ్యంని చెడ్డగా చూపించి నువ్వు ఏం సాధించాలనుకున్నావు? ఏమీ సాధించలేదు. ఏమన్నా చేస్తే పోలీసులు చట్టమే చేయగలరు. లావణ్యం వ్యక్తులుగా ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో వదిలేశారు, నీళ్లు వదిలేసుకున్నారు. ఆఖరికి ఈరోజు ఒక బ్లాక్మెయిల్ చేసే మనిషిలాగా చచ్చిపోతాను, లేదంటే చంపేస్తాను, లేదా అది చేస్తాను ఇది చేస్తాను అనే ఒక మనిషిగా మిగిలిపోయింది అంటే ఇవాళ లావణ్య. ఇంతకంటే దిగజారటానికి ఏముంది? ఇంతకంటే పోగొట్టుకోవటానికి ఏముంది? ఆ పరువు పోయింది, అన్నీ పోయినాయి. అన్నీ పోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి లావణ్య అని చెప్పుకోవటానికి వాళ్ళు కన్న తల్లిదండ్రులు ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పుకోవటానికి సిగ్గుపడే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్న తర్వాత ఆడపిల్లని కాబట్టి అలా అనగలిగారు. అదే మస్తాన్ సాయిని వాళ్ళ తల్లిదండ్రులు అతని స్థానం అతనికి ఉంచారుగా పదిలంగానే. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య సమాజంలో జరిగే అసమానత అంటే ఇది. ఈ అసమానతలు ఉన్నంతకాలం ఆడవాళ్ళు పావులుగానే మిగిలిపోతారు. వీళ్ళు పురుషులు చెక్ బెట్స్ చెప్తూనే ఉంటారు. ఇది ఒక సామాజిక చదరంగం. ఈ చదరంగంలో ఎప్పుడు మహిళల్నే విలన్లుగా చూపిస్తారు, దోషులుగా చూపిస్తారు. సీరియల్స్లో చూపించట్లా అట్లా. అందుకని
ఇది అంతం అవుతుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే అమ్మయ్య అయిపోయింది అన్నప్పుడు కెవిన్ వచ్చాడు బయటికి. అంటే లావణ్య కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చింది మేడం. ఉమ్, కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చి, అంటే ఫస్ట్ తను బయటికి వచ్చిన కాజ్ రాస్తరంతో వచ్చింది. ఆ తర్వాత మస్తాన్ సాయి లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు అన్నిటికీ కారణం చింటూనే అసలు దొంగ అని చెప్పేసి మళ్ళీ అతని పేరు చెప్తోంది. అంటే తను కూడా ఒక స్టాండర్డ్ గా లేకపోవటం వల్లే ఇవన్నీ వచ్చినాయి అని అనుకోవచ్చా? అంతే. ఎవరి ఆట వాళ్ళు ఆడారు లావణ్యతో. ఓకే. లావణ్య ఏమనుకుంది, నేను ఆడుతున్నాను ఆట అనుకుంది, కానీ ఆడుతుంది వాళ్ళు. ఇది ఆమె 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 తెలివితేటలు. నేను ఆడుతున్నాను, అందరినీ నా చుట్టూ తిప్పుకుంటున్నాను, నా చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళందరూ అనుకుంది. అందుకని ఇట్లా సొసైటీలో అక్కడక్కడ సమిధులైపోయే ఆడవాళ్ళు ఉంటారు. నేను ఎందుకు అంటున్నానంటే, అయితే అందరికీ శిక్ష పడాలి. ఓకే. ఇక్కడ ఎవ్వరు తక్కువళ్ళు కాదు, అందరికీ శిక్ష పడాలి. ఆఖరికి శేఖర్ భాషతో సహా. ఎందుకు శేఖర్ భాష అని మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ చట్టంతా తీసుకొచ్చి సొసైటీ మీద వేసింది శేఖర్ భాషనే కదా ఆఖరికి. లేకపోతే ఎలా వచ్చాయి ఇవన్నీ? ఈ చెత్త అంతా, ఈ చెత్త ఒక మురుగు అయినా సరే ఒక కాలువ ద్వారా వెళితే ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. మధ్యలో అడ్డంకులు వచ్చి రోడ్డు మీదకి వస్తేనే కదా మనం అందరం మాట్లాడుకుంటాం, ఏంటి మురుగు ఏంటి మురుగు అని మాట్లాడతాం. అలాగే ఈ మురుగు మొత్తాన్ని శేఖర్ భాష ఒక ఉత్తమ పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా ఇలాంటి వాటిని వెలికి తీసి చట్టం దృష్టికి తీసుకెళ్లే పవిత్ర కార్యక్రమం కనుక చేపట్టుంటే కనుక మనందరికి ఇంత అదృష్టం వచ్చేది కాదు, ఇంత పీల్చాల్సి వచ్చేది కాదు, ఇంత దుర్గంధాన్ని. కానీ అతను అలా చేయకుండా అతను కొంతమందిని కాపాడాలనుకుంటున్నాడు. దీంట్లో కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి తనకి లావణ్యకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని బయటికి పంపిస్తున్నాడు. లావణ్యను అంత తక్కువ, తెలివి తక్కువది. ఎవరెవరికి సంబంధించి తన దగ్గర ఉన్నాయో అవి బయటికి పంపిస్తుంది. అందుకని ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు. అందుకని నేనేదో సమాజాన్ని ఉద్ధరించడానికి నేను సంఘ సంస్కర్తగా వచ్చాను అని చెప్పి శేఖర్ భాష చెప్పుకుంటే ఉపయోగం ఏమీ లేదు. ఏది ఏమైనప్పటికీ అతను ఒక దగాపడ్డ మనుషులకి ఒక ప్రతినిధిగా వస్తే సంతోషం. కానీ తలాపాపం తెలా పిడికిడు అన్నట్లు అందరూ దోషులైనప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళనే శిక్షించే అవకాశం ఇచ్చి వీళ్ళందరినీ బయటేసే ఒక సేవియర్ లాగా శేఖర్ భాష వచ్చాడు చూడండి. అది చాలా రైట్ మేడం, తప్పకుండా. ఇప్పుడు కెవిన్తో కానీ లేకపోతే ఇంకో సెషన్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈ కేసుకి సంబంధించి నిజంగా దోషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇప్పుడు మస్తాన్ సాయి ఆల్రెడీ అనుభవిస్తున్నాడు, ఇంకా అసలు ఎవరున్నారో ఇప్పుడు అతని ద్వారా మొత్తం అంతా తీగలాగితే డొంక కదలాలి. మనం మొదటి రోజు నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాం, తీగ లాగండి డొంక కదులుతుంది అని. కానీ ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా లేదు, పోలీస్ వ్యవస్థ కూడా. ఎందుకంటే ఇంటి దొంగలు వాళ్ళే అయ్యారు కాబట్టి. రైట్, చూద్దాం మేడం, ఇది కేసు ఇంకా ఎంతవరకు వెళ్తుందో తెలియదు. తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని కెవిన్తో సెషన్ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మేడం.